ఏ అంట అవా అట్లానా. హాయ్ ఫ్రెండ్స్, ఇందాకైతే ఒక యూట్యూబ్ చిన్న షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేసిన, జిల్ల పురుగుని చంపే షార్ట్ వీడియో అనమాట. అంటే లైక్ నేను ఎన్ని విధాలుగా జిల్ల పురుగుని చంపుకుంటా వచ్చిన అన్నది షార్ట్ వీడియో లాగా అయితే షేర్ చేసినాను. సో అందులో మన దోస్తులు ఉంటారు, పెళ్లిగాని బ్యాచ్ ఉంటుంది కదా, కొంచెం వెనక పడిపోయిన బ్యాచ్. సో వాళ్ళు అంటున్నారు ఏ అంట అవా అట్లనా. తర్వాత మీది కూడా అదే పరిస్థితి సుమా, గుర్తుపెట్టుకొని జరా. అదే అందుకే షేర్ చేస్తుంది ఈ వీడియో కూడా. హలో ఆల్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక ఫ్యాక్ట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో నా మ్యారేజ్ అయ్యి అయితే 10 ఏళ్ళు అవుతుంది. ఒకప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లో జిల్లపురుగు కనిపిస్తే అమ్మా జిల్లపురుగు అని చెప్పేసి అంటుండే. ఆ తర్వాత మ్యారేజ్ తర్వాత ఏంది, జిల్లపురుగు కనిపించింది. ఇక సొంతంగా మనమే ఏదో ఒకటి చేయాలి కదా, చిన్నగా జాడకట్ట తీసుకొని చంపడం వరకు కొంచెం ధైర్యం చేసిన. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏమైంది, చొప్పుతో కాళ్ళకు చెప్పులు ఎట్లా ఉంటాయి కదా, ఇంట్లో చెప్పులు వేసుకుంటాం కదా, చెప్పుతో చంపడం స్టార్ట్ చేసిన. ఆ తర్వాత కిచెన్లో కానీ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ ఏమైనా జిల్లపురుగు ఇలా పెడితే కిచెన్లో మషి బట్ట ఉంటుంది కదా, ప్లాట్ఫామ్ తుడిచే క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్తో చంపడం స్టార్ట్ చేసిన. ఆ తర్వాత ఈ 10 ఏళ్ళ సంసారంలో ఎట్లయిపోయిందంటే, జిల్లపురుగు కనబడితే ఏకంగా చేయితోనే రప్పున ఒకటి వీకి దాన్ని చంపి ఇట్లా పట్టుకొని తీసి లేచి హ్యాండ్ వాష్తో వాష్ చేసుకుంటున్నా. అట్లా అయిపోయింది.